ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈ వీడియో వచ్చేసి ఒక బల్క్ ఆర్డర్ అనమాట. అరౌండ్ 6 to 6,500 వరకు ఆర్డర్ వర్త్ అనేది ఉంటుంది. సో అయితే ఈ వీడియో మేము జస్ట్ 20 అవర్స్లో కంప్లీట్ చేసామన్నమాట. సో ఈ ఆర్డర్ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కొంతమంది ఉన్నారు. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే సత్యక్క అనమాట. అండ్ నేనైనా బానక్కైనా మా దగ్గర ఏదన్నా మెటీరియల్ లేకపోతే మాకు ఇమీడియట్గా అర్జెన్సీ ఉంటే కనుక తను విజయవాడ నుంచి పర్చేస్ చేసి అయితే మాకు ఆర్టీసీకి వేసేస్తారు, లేకపోతే మాకు ఎలా కావాలంటే అలాగా సెండ్ చేస్తారనమాట. ఈ ఆర్డర్ వచ్చేటప్పటికి నేను తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఈవిడ మా రెగ్యులర్ కస్టమరే అనమాట. అండ్ అలానే ఈ మేడంకి లాస్ట్ టైం 40K వరకు కూడా నేను బల్క్ ఆర్డర్ అనేది ప్రిపేర్ చేసి పంపించాను, సీమంతం రిటర్న్ గిఫ్ట్స్ అనేవి. సో ఆ మేడం ఏంటంటే మళ్ళీ ఇచ్చారనమాట. నేను ఇంకా కాదు అనలేక, టైం చాలా తక్కువ, జస్ట్ ఓన్లీ 1 day టైంలో ఇవన్నీ చుట్టేయాలి అన్నా సరే నేను ఇంకా డేట్ చేసి ఒప్పేసుకున్నాను. తీరా ఒప్పేసుకున్న తర్వాత ఏంటంటే 2-4లో అసలు బ్యాంగిల్ బాక్సెసే లేవు నా దగ్గర. సో బ్యాంగిల్ బాక్సెసే లేకపోతే నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట, ఇలాగ బ్యాంగిల్ బాక్సెస్ తీసుకురావాలి అంటే. ఆ రోజు నైట్ 8కి ట్రైన్కి ఆయన వెళ్ళి 10కి అక్కడికి రీచ్ అవుతారనమాట. సో ఈలోపు నేనేంటంటే మేము బ్యాంగిల్స్ ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో సో అన్నకు కాల్ చేసి ఆయనకి పేమెంట్ చేసిన తర్వాత నేను సత్యకు కాల్ చేసి, అక్క ఇలాగా అయ్యింది, నాకు హెల్ప్ కావాలి చేయండి అంటే. సో తను నో చెప్పకుండా వాళ్ళ హస్బెండ్ని పంపించి మళ్ళీ వాళ్ళ హస్బెండ్తో ఆ పార్సల్ ఏదైతే ఉందో అది రిసీవ్ చేయించుకుని మళ్ళీ మా హస్బెండ్కి ఇవ్వడానికి స్టేషన్కి పంపించి మా హస్బెండ్కి ఇప్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యక్క. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆ రోజు నో చెప్పుంటే ఇంత సక్సెస్ఫుల్గా నేను ఆర్డర్ కంప్లీట్ చేసి ఉండేదాన్ని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకనే కాదు, మా బానక్కకైనా లేకపోతే నాకైనా, మా ఇద్దరిలో ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నో చెప్పకుండా ప్రతి పని కూడా చేస్తారు సత్యక్క. అండ్ తన ఛానల్ కూడా మీకు చాలామందికి రెగ్యులర్గా మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, సత్య వ్లాగ్స్ అండ్ కలెక్షన్ అని చెప్పి తన ఛానల్ ఉంటుంది. అండ్ మా బానక్క ఛానల్ వచ్చేసి థ్రెడింగ్ స్టైల్స్ అని చెప్పి తనది ఉంటుంది అనమాట. సో మా బానక్క కూడా చాలా బల్క్ ఆర్డర్స్ అనేది బాగానే ప్రిపేర్ చేస్తారు. అండ్ అలానే ఓపిక కూడా చాలా ఎక్కువ. ఇకపోతే సెకండ్ అంటే ఫస్ట్ సత్యక్క బ్యాంగిల్స్ నేను నో చెప్పకుండా చేశారు కాబట్టి మేము ఇంత సక్సెస్ఫుల్గా చేయడం ఒక ఇదైతే, జస్ట్ 20 అవర్స్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను అంటే ఈ వీడియోలో ఎవరైతే ఉన్నారో ఆ పిల్ల మా చెల్లి అనమాట, పేరు దీపిక. ఇన్ కేసు ఒకవేళ దీపి లేకపోతే కనుక ఈ ఆర్డర్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా మేము ఆన్ డేలో డిస్పాచ్ చేసి ఉండేవాళ్ళం కాదు. సో కష్టం అంతా కూడా మా దీపమ్మదే. మొత్తం అంతా కూడా ఏంటంటే నాకు ఇలాగ ఆర్డర్ వచ్చింది రావాలి నువ్వు అని అంటే కాల్ చేయగానే వచ్చేసింది అనమాట. అండ్ అలానే మా ప్రశాక్ కూడా కాల్ చేశాను, తను కూడా వచ్చింది. నేనేంటంటే ఆల్మోస్ట్ నైట్ అవుట్ అనమాట, నిద్రపోకుండా వర్క్ చేస్తేనే మనకి బ్యాంగిల్స్ అనేవన్నీ కూడా 1 dayలో కంప్లీట్ చేసి మనం వేయగలుగుతాం. అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 3 to 4 వరకు నేను ఉన్నాను పడుకునిపోయిందని నన్ను ఇంకా లేపలేదనమాట. యాక్చువల్లీ మా చెల్లెళ్ళు ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు, ఇది పడుకునిపోద్ది ఇంకా లెగదు అని చెప్పి నన్ను లేపలేదనమాట. లేపకుండా దీపి అయితే కనీసం ఒక 15 గంట నుంచి 30 minutes ఏమో బ్రేక్ తీసుకుంది అంతే. ఆ బ్రేక్ కూడా ఏంటంటే చెయ్యి బాగా విపరీతంగా నొప్పి వచ్చేస్తుందని చెప్పి కాసేపు బ్రేక్ తీసుకుని పడుకుని కూర్చుని చుట్టి, సో ఎలా పడితే అలాగా చుట్టి ఫైనల్గా ఎలాగైతే కంప్లీట్ చేసామన్నమాట. ఎందుకంటే 12 బాక్సులు చుట్టడం అనేది అంత ఈజీ మ్యాటర్ అయితే ఏమీ కాదు. సో 6 బాక్సులు ఏంటంటే 2 కట్లు, 6 బాక్సులు 4 కట్లు అనమాట. మనకి 2-4లో, 2-6లో, 2-8లో ఈచ్ సైజ్ వచ్చి 4 బాక్సెస్ చెప్పున మనం ర్యాప్ చేయాలి. సో అలాంటిది ఇద్దరం కలిపి చుట్టాము, అది కూడా 20 hours పీరియడ్ ఆఫ్ టైంలో. అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. చేతులు నొప్పులు వచ్చేసి చేతులు పని చేయక, అండ్ అలానే మొత్తం కూర్చుని బ్యాక్ పెయిన్ వచ్చేసి చాలా ఇదైందనమాట. కాకపోతే ఎట్టకాయలకి ఏంటంటే మేము చుట్టేసాం, 12 బాక్సులు కూడా మేము చుట్టేసాం. అండ్ ఇది ఓన్లీ నా ఒక్కదాని వల్ల అయితే అస్సలు పాసిబుల్ అవ్వదనమాట. అండ్ నేను ఒక్కదాన్ని అయినా దారాలు తీసుకుని చుట్టుకొని ఇదంతా నేను అట్ ఏ టైంలో చేయాలంటే అస్సలు నా వల్ల అవ్వను కూడా అవ్వదు. సో మా ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కష్టం మొత్తం మా దీపమ్మదే. అండ్ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఆ పిల్ల అనమాట దీపి అంటే. సో తనకి చిన్న బాబు, వాడికి ఒక 3 years ఉంటాయి. అండ్ నాకు ఒక బాబు ప్లస్ ఒక చిన్ని పాప అనమాట, తనకి 6 months ఇప్పుడు. సో అలాగా మేము ఎలాగైతే కానిచ్చాము అంటే మధ్యలో నేను అది కూడా తీద్దాం అనుకున్నాం, కానీ మా రూమ్లో ఏంటంటే మా మమ్మీ, నేను
అండ్ మా పిల్లలు, మా హస్బెండ్ మొత్తం అంతా కూడా ఏసీ ఉందని ఒకే రూమ్లో పడుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళందరినీ షూట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నేను దాన్ని తీయలేదు. లేదు అంటే అది కూడా కొంచెం ఫన్నీగా ఉండేది. మధ్యలో రెయిన్ వస్తే మళ్ళీ ఆ రెయిన్ కోసం వీళ్ళు బయటికి వెళ్ళిపోయి చాలా ఇది చేశారనమాట. అండ్ నేను ఒకసారి కాఫీ కూడా పెట్టించాను. కాఫీ పెట్టించిన తర్వాత నేను పడుకుని పోయాను. తర్వాత మొత్తం కూడా దీపంబే చేసిందనమాట. సో అయితే మీరు ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే, మీకు నమ్మకం రావాలి అనుకుంటే డిస్పాచ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. దాంట్లో బోలెడు బల్క్ ఆర్డర్స్ అనేవి మేము మేక్ చేసాము. అండ్ మీరు ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ రా మెటీరియల్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మీకు కింద డిస్క్రిప్షన్లో నేను క్యాటలాగ్ లింక్ అనేది ఇస్తాను. సో ఆ క్యాటలాగ్ లింక్ ద్వారా మీకు ఏమైతే ఐటమ్స్ కావాలో వాటిని ఇది చేసుకోండి. అండ్ అలానే ఈ వీక్ ఆర్ 10 days కూడా నాకు కొంచెం డిస్పాచ్ వీడియోసే చేయాల్సినవి చాలా ఉన్నాయి. మేకింగ్ వీడియోస్కి కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా డిస్పాచ్ వీడియోస్ చూడండి అండ్ మీకు మంచి డిజైన్స్ అనేవి తెలుస్తాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ 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 బాయ్.